మాట్లాడదాం. హలో 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 చెప్పండి సార్, టీవీలో ఒకటి ఇది వస్తుంది కదా? అవును, లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు? అవునండి, లైవ్ దాని గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడదామని ఫోన్ చేశానండి. చెప్పండి. 10 seconds. అది ఆడవాళ్ళ దాని గురించి వచ్చారు కదా. అవును, శివాజీ దాంట్లో 100% తప్పండి, రైట్ అండి. శివాజీ మాట్లాడింది రైట్ అంటారు. సో అనసూయ మాట్లాడింది తప్పు, రైట్? 100గా 1000% అనేది ఉంటే మాత్రం 1000% కూడా రాండి. ఓకే. ఎందుకంటే ఉదాహరణలో మనం వెళ్తున్నప్పుడు మన చిన్నపిల్లలు, మన ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలకి నెక్కరన్ను సెట్ అయ్యాలని చూస్తారు తల్లిదండ్రులు. ఎందుకు తల్లిదండ్రులు ఇప్పేసి తిరగమని చెప్పరు కదా. ఓకే. పిల్లగాడు, ఆడపిల్ల కానీ మగ పిల్లగాడు కానీ ఎవరైనా పిల్లగాళ్ళకి కొద్దిగా డ్రెస్ వేసుకొని పంపిస్తారు. ఎందుకు అంటే మన సాంప్రదాయం అలాంటిది కాబట్టి. రైట్. ఓకే, మీరు శివాజీ మాట్లాడిన మాటలో తప్పలేదు అంటారు, అంతేనా? 1000%. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసి మాట్లాడినందుకు. ఓకే, మరో కాల్ తీసుకుంటున్నాను. హలో హలో ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చే కాల్ నేను తీసుకుంటాను. ఓకే, కాల్ వచ్చింది. హలో 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 చెప్పండి. విజయవాడ నుంచి అండి. చెప్పండి అమ్మా. అదే దాని మీద డిబేట్ జరుగుతుంది కదా. అవునమ్మా. అదే శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్ అండి. ఓకే, మరి చాలా మంది శివాజీని తప్పుపడుతున్నారు కొంతమంది, కొన్ని సోషల్ మీడియాలోనో, లేదంటే శివాజీతో సారీ కూడా చెప్పించారు. లేదండి, 100% ఆయన మాట్లాడింది కరెక్ట్. ఆ వర్డ్స్ మాత్రం యూజ్ చేయకూడదు. అదిలో మీరు ఇందాక ఒక ఆమె మాట్లాడారు, బాగా మాట్లాడారండి అవి. అంటే లేడీస్ పిల్లలు సంబంధాలు కుదరటం ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, అది మాత్రం పక్కా కరెక్ట్ అండి. అసలు ఓకే, ఆడపిల్లలు దొరకడం అనేది అసలు ఎట్లా ఉందంటే, మనలాగా ఉంటారా లేదా అంతా వాళ్ళ బిహేవియర్ అంతా, డ్రెస్సింగ్ సెన్స్ బట్టి. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, మామగారి దగ్గర ఎలా ఉండాలనేది తెలియట్లేదు ఆ పిల్లలకి. చున్నీ వేసుకోవాలి, అలా వేసుకోవాలి, ఏం తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు మామూలుగా ఉంటున్నారు. మామగారి ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, సర్కిల్ చుట్టాలు, అలాగే ఉంటున్నారు పిల్లలు. అలా ఉంటే తప్ప, అలా ఉంటే తప్పంటారా? తప్ప అంటే ఉండొచ్చండి, కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల పెద్దరికంగా ఉండాల్సిన చోట పెద్దరికం ఇవ్వాల్సిన చోట అలా ఇవ్వాలండి. ఓకే, ఇవ్వాలి. అది ఇంకోటి అడుగుతున్నారండి, చిన్నపిల్లలను కూడా అలా చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు బట్టలు సరిగా వేసుకోకుండా తిరుగుతున్నారండి. మగాడు వెళ్ళి వాళ్ళని ఏమైనా చేయగలడా? బౌన్సర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాడికి కుదరదు. వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఫీలింగ్స్ ని ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు. ఓకే, అదే ఫీలింగ్స్ ని వాడు మైండ్ లో పెట్టుకొని ఎప్పుడోసారి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్స్ ని వేరే వాళ్ళ మీద చూపిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళని చూసి కోరికలు ఎగ్జాగరేట్ అయ్యి దాన్ని ఇంకొక చోట ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అంటే. మనకి ఆకలి వస్తే కాసేపు ఆగుతాం కదా సార్, వెంటనే మనకి ఎక్కడన్నా ప్లేస్ లో వాటర్ గానీ ఏదైనా దొరకకపోతే కొద్దిగా ముందుకు ట్రావెల్ చేస్తే తీసుకుంటాము. ఫీలింగ్స్ లో కూడా అంతే అండి. వీళ్ళు ఏదో పెద్ద రెచ్చిపోతున్నారు, అమ్మాయిలు ఇట్లా వేసుకుంటే చిన్నపిల్లల మీద చేయట్లేదా, అదొకటి మాత్రం బాగా మాట్లాడాలి సార్ గట్టిగా. ఆ ఫీలింగ్స్ కూడా ఫార్వర్డ్ అవుతాయండి. ఓకే, మరి చిన్మయ అదే మాట మాట్లాడింది కదా, చిన్నపిల్లల్ని చేస్తున్నారు, చీర కట్టుకున్న వాళ్ళని. ఫార్వర్డ్ అవుతాయి. ఆడికి ఇంకా నిద్ర పట్టదు, వీళ్ళని చూసిన కాడి నుంచి ఆడికి నిద్ర పట్టదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు దొరుకుతారు అసహనంగా? ఎవరో దొరుకుతారు. ఓకే, ఇది ఆదరం లేని ఆడదేదన్నా చూసి వాళ్ళ మీద పడతారనమాట. అది ఓకే. అమ్మ, ఒక మహిళగా మీరు ఏం ఫీల్ అవుతారు? అంగాంగాలు కనపడే విధంగా ఒకరు డ్రెస్ చేసుకుని రోడ్డు పైన వెళుతూ ఉంటే ఒక మహిళగా మీరు ఏమనుకుంటారు వాళ్ళని చూసి? ఏమనుకుంటాం, అసలు వాళ్ళ వెనక చూడటమే వేస్ట్ అండి. అసలు ముందు అసలు అలాంటి వాళ్ళని చూడకూడదు, చూసి అనుకోవడం కూడా వేస్ట్ అసలు. అది ఓకే, మీరు అనసూయకి చిన్మయికి డైరెక్ట్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదులే అండి, డైరెక్ట్ గా చెప్పాలనేది ఏం లేదు. కానీ అదే అండి, వాళ్ళు చిన్న పిల్లల్ని అలా చేస్తున్నారంటే సేమ్ అదే అండి. దాన్నే చూడండి, ఆకలిని ఎలా ఫార్వర్డ్ చేసుకుంటా ఉంటాము, పొద్దున్నే ఆకలిని సో ఇలాంటి వాళ్ళని చూసి అవకాశం కోసం ఎదురు చూసి ఎక్కడో సమయం సందర్భం కుదిరినప్పుడు అఘాయిత్యాలు చేస్తున్నాడు అంటారు మీరు?
నిస్సహాయులైన పిల్లలు, మహిళలు, వృద్ధులు వాళ్ళ మీద పడతారన్నమాట. ఓకే, ఫీలింగ్స్ అలా తీర్చుకుంటారు. ఓకే, ఒక పెద్ద విషయాన్ని చెప్పారు. దీనిపైన ఖచ్చితంగా విస్తృతంగా డిబేట్ జరగాలి. అసలు దీనిపైన మీరు చెప్పిన ఈ పాయింట్ పైన కుదిరితే నేను రేపు డిబేట్ తీసుకుంటాను. నిజంగా అదే జరుగుతుందా? అనసూయ ఇలాంటి వాళ్ళు లేదంటే ఇంకెవరో అంగాంగాన్ని చూపించడం ద్వారా కొంతమంది నేర స్వభావం ఉన్న మగవాళ్ళు వాళ్ళని చూసి ఆపుకోలేక ఇంకెక్కడికో వెళ్ళి అగాత్యాలకు పాల్పడుతూ ఉన్నారా, లేదు అంటే అది వేరు ఇది వేరా అనే దాని మీద ఒక డిబేట్ ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ పాయింట్ పైన నేను కుదిరితే రేపే డిబేట్ తీసుకుంటాను. చేయండి సార్, ఒకసారి అది డాక్టర్ సలహా కూడా ఒకసారి తీసుకోండి. ఎస్, డాక్టర్స్ తోను, లాయర్స్ తోను, సామాజిక కార్యకర్తలు, పబ్లిక్ తో తీసుకుంటాను. పైగా ఎక్కువ మంది అప్పుడు కూడా నేను మహిళలను అడుగుతాను అండ్ పురుషులను కూడా. ఇప్పుడు అమ్మ మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారమ్మా? మేము విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. ఓకే, మీ పేరమ్మా? నా పేరు ఓకే, అమ్మ అని పిలుస్తాను. ఓకే 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 అమ్మ. ఒక అమ్మ విజయవాడ నుంచి కాల్ చేశారు. ఆవిడేమన్నారు అంటే, చిన్మయ్ ఒక విషయం చెప్పారు, మీరు ఎక్కడెక్కడో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు చేస్తూ ఉన్నారు, మగవారు చీర కట్టుకున్న స్త్రీల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, మరి ఇవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిండుగా బట్టలు వేసుకున్న వీళ్ళ మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిండుగా బట్టలు ఎవరో వేసుకోకపోతాను అంటూ ఉన్నారు. దానికి అమ్మ ఏం చెప్పారంటే, విజయవాడ నుంచి ఫోన్ చేసిన అమ్మ, వీళ్ళు ఎవరెవరైతే పొట్టు బట్టలు వేసుకునే అంగాంగాన్ని ఆపోజిట్ సెక్స్ అన్నప్పుడు మహిళల్లో ఉన్నటువంటి కొన్ని అవయవాలు పురుషుల్లో ఉన్నటువంటి కొన్ని భావజాలు మహిళల్లోనూ కొన్ని ఎగ్జాగరేట్ చేస్తుంటుంటాయి. కాబట్టి పురుషులు ఇక్కడ ఇలాంటి మహిళలను చూసి పురుషులు అలాంటి కోరికలతో రగిలిపోయి కొంతమంది నేర స్వభావం కలిగినటువంటి వారు ఆపుకోలేక చిన్నపిల్లల మీద, నిస్సహాయంగా ఉన్న స్త్రీల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అని విజయవాడ నుంచి ఫోన్ చేసిన అమ్మ అన్నారు. మరి ఇది చిన్మయ్కి అన్న మాటలకి ఖచ్చితమైనటువంటి ఆన్సర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ అమ్మ మాట్లాడిన మాటలపై కూడా మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే, చిన్మయ్ గారు, బహుశా మీకు ఒక ఆన్సర్ని విజయవాడ నుంచి ఫోన్ చేసిన ఒక అమ్మ ఇచ్చారు. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. అమ్మ చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అదేంటి విషయం లైవ్ లో? అవునమ్మా, లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. అదే మా అభిప్రాయం అయితే శివాజీ గారు చెప్పినట్టు సినిమా అనేది జనాల్లో అయితే చాలా ఇది చూపిస్తుందండి. వాళ్ళు ఎక్స్పోజర్ చూపించిన దాన్ని బట్టి సామాన్యులు ఏం చేస్తున్నారంటే, సామాన్య ప్రజలు వాళ్ళ మీద ఏం చేయలేరు కదా, వాళ్ళ ఫీలింగ్స్ ని చేయలేక చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కనిపిస్తే ముసలి, ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద వాళ్ళదనేది ఇది చూపించుకుంటున్నారు అనమాట. ఓకే, చాలా వరకు. సో మీరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? అవునండి, చాలా వరకు. సో మరి చిన్మయ్య చెప్పిన మాట కరెక్ట్ కాదంటారు మీరైతే? లేదండి, ఆవిడకి ఏం తెలుసండి, ఆవిడ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఒకసారి సామాన్య ప్రజల్లోకి వస్తే ఇక్కడ ఎలాగ ఆలోచిస్తారు పిల్లలు కానీ, యూత్ కానీ, జెంట్స్ అనేది మేము సామాన్య ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మాకు